ఆశకు అంత ఉండాలి. ఫ్రీగా వస్తుంది కదా అని ఎంట్రీని కూడా తాగుతాడు అంటారు చూసారా? అలాగే తేరగా వస్తుంది, ఫ్రీగా వస్తుంది, కానీ కావాల్సిన దానికన్నా ఎక్కువ తింటే కూడా చాలా కష్టాలు వస్తాయి. ఎలా అంటే, ఒక ఊళ్ళో ఒక ధనికుడు ఉంటారు. అతనికి అందరినీ పిలిచి విందు వినోదాలు ఇవ్వడం, భోజనాలు ఏర్పాటు చేయడం చాలా ఇష్టం అనమాట. అందరితో కలిసి ఉండాలని. అలాగే ఒకరోజు భోజనాలు ఏర్పాటు చేస్తాడు. అందరూ వస్తారు. దాంట్లో ఒక పిసినారి ఉంటాడు. ఆయన పేరు రావు. అయితే వాళ్ళ కొడుకుని తీసుకుని వస్తాడు రావు. కొడుకుని తీసుకొని వస్తే భోజనం స్టార్ట్ అయితే కూర్చుంటారు, తింటుంటారు. అయితే తినేటప్పుడు ఏం చేశాడు కొడుకు, కాస్త మంచినీళ్ళు తాగాడు. అప్పుడు తండ్రి కొడుకు నెత్తి మీద ఒక్కటేసాడు. చూశాడు, ఏమనలేదు, తినేస్తాడు, బయటకు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళేటప్పుడు కొడుకు అడిగాడు తండ్రిని, నాన్న నేను తింటుంటే నన్ను ఎందుకు కొట్టాడు నెత్తి మీద అని అడిగాడు. ఒరే బెదవా, అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగుతావారా? ఫ్రీగా వచ్చినప్పుడు తినాలరా, ఆ నీళ్లు పట్టే వదిలి ఇంకా ఇంత ముద్ద ఏదో ఒకటి తినేవాడివి కదా, తెలివి తక్కువ బెదవా అని తిట్టాడంట. అప్పుడు కొడుకు అన్నట్ట, అది కాదు నాన్న, మనము అప్పటిదాకా బాగా తిన్నా కదా, కొంచెం మంచినీళ్ళు కొంచెం ఇన్ని తాగితే లోపల ఉండేది సర్దుకుంటుంది, మంచిగా సర్దుకుంటే ఇంత తినేది ఇంకా ఇంత తినచ్చు అని చెప్పి కొడుకు అన్నట్ట. తండ్రి మళ్ళీ కొట్టాట నెత్తి మీద. అరే మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొడుతున్నా అన్నట్టు కొడుకు. ఈ ఏడుపు ఏదో, ఈ సంగతి ఏదో అప్పుడు చెప్పుంటే నేను కూడా మంచిది తాగి ఇంకా ఇంత తినేవాడిని కదరా వెధవా, అలా వచ్చినప్పుడు తినాలి, తేరగా వచ్చినప్పుడే అని అన్నాడంట. చూసారా, అత్యాశకు పోకూడదు. మనకి కడుపులో ఎంత పడుతుందో అంత మాత్రమే తినాలి. అతి మించి తింటే మనము చాలా చాలా ప్రమాదాలకు లోనవుతాము. కాబట్టి ఏది కూడా ఫ్రీగా వస్తుందని తీసుకోకూడదు. ఫ్రీగా వచ్చిందని ఎండిని తాగుతాడని అలాంటి సామెతలు మనం నిజం చేయకూడదు.